శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2025 అందరికీ బాగుండాలి, అందరి జీవితాల్లో వెలుగు రేఖలు నింపాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అటు రైతులు కానీ, రైతు కూలీలు కానీ, వ్యాపార వర్గాలు కానీ, అధికారులు కానీ, అన్ని రంగాల్లో ఉన్న ప్రజలు ఈ సంవత్సరం మంచి స్థానాల్లో ఉండాలి, వారి వారి వృత్తుల్లో రాణించాలని చెప్పి కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. 2024 సంవత్సరం మనకొక చారిత్రాత్మకమైన సంవత్సరం. 1924 మధ్య ఒక సైకో పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చాలా ఇబ్బందులు పడి రాష్ట్రాన్ని దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారు. పరిశ్రమ లేని రాష్ట్రం, ఉద్యోగాలు లేని రాష్ట్రం, గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తే అన్ని పార్టీ నాయకుల్ని నోటికి ఇష్టం మాట్లాడటం, తిట్టేయడం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఇష్టం మాట్లాడటం, ఇవన్నీ కూడా చూస్తే ఒక అరాచకమైన ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఈ 3 ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో రావడం జరిగింది. ఒక విజయం ఎలా ఉంటుందంటే 1994లో ఆ రోజు నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మన పిలుగురాళ్ళు కూడా ఎన్నికల పరిచయానికి వచ్చారు. అదేవిధంగా మనం చూస్తే ఆ విజయం ఒక చారిత్రాత్మక విజయం. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 294 సీట్లకి 26 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. మనం కూడా చూస్తే 19 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చినాయని చెప్పి కృష్ణారాజు అహంకారంతో వెళ్తే ప్రతి మీటింగ్లో వైనాట్ 175 అంటే మనం వైనాట్ కుప్పం అన్నారు, వాళ్ళు కూడా మనం వైనాట్ పులివెందులు అన్నాం మనం కూడా. సో అందుకనే అహంకార ధోరణితో ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెళ్లకుండా ఏ ప్రభుత్వం అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ రాజకీయ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి అయినా ఫ్యాక్సిస్ పరిపాలన చేస్తే ప్రజలు ఏ విధంగా తిరగబడతారో చూస్తే ఆ తిరుగుబాటే మన ఎన్నికల్లో 151 సీట్లు 11 సీట్లు అయినాయని చెప్పి కూడా మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఇదే మనందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండాలి. ప్రజలిచ్చిన అధికారాన్ని మనం ప్రజలకు సేవ చేసడానికి ఉపయోగించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ అరాచకమైన పరిపాలన మనం చూస్తే ఈ 6 నెలల్లో మన అనుభవమైన ముఖ్యమంత్రి గారు మనం ఉండబట్టి ఈ రాష్ట్రం ఆర్థికంగా గట్టెక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుర్తు లేని రాష్ట్రం, పరిశ్రమ లేని రాష్ట్రం, కనీసం ఏ వర్గానికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేని రాష్ట్రం, రాజధాని కట్టలేని రాష్ట్రం, 3 రాజధానులు జరిగిన 3 ముక్కలు మాట్లాడిన ప్రభుత్వం ఒకటి కాదు. ఈరోజు అన్ని విధాలుగా నష్టపోయారు. అందుకే ప్రజలకి చారిత్రాత్మక విజేతను మళ్ళీ మనం ఆర్థిక పునర్నిర్మాణం మనం చేపడుతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా గుర్తులు పొందుతాం. అదేవిధంగా మరి కెనాల్ రిపేర్స్ కూడా నిర్మించారు. మనం నిధులు ఇప్పుడు వచ్చినాయి, కానీ 2 నెలల క్రితం నిధులు లేకపోయినా కెనాల్ రిపేర్ చేసుకున్నాం. రోడ్లన్నీ కూడా గుర్తులు పుట్టాయి. మళ్ళీ 6 పంచాయతీరాజ్ రోడ్లలో
ఆరోగ్యానికి 175 కోట్లు, పెంచడానికి 100 కోట్ల రూపాయలు కూడా మనకు రాబోతా ఉన్నాయి. నిన్ననే నర్సరాపేట నియోజకవర్గం 50 గ్రామాల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీని అతి త్వరలో వచ్చే సంవత్సరం పూర్తి చేస్తారు. దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు పక్కదారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. అందుకని ఆ మెడికల్ కాలేజ్ పూర్తి కాలేదు. దాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టి మనం తీసుకెళ్ళినప్పుడు నిన్న దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెల్లించాల్సిన డబ్బులు కూడా 250 కోట్లు గణపతి గ్రామంలో ప్రకటించాలని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా టిడిపోయింది అవి కూడా 60,000 అవి పూర్తి చేయలేదు. ఒకటిసారి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మరి మూలం పడేస్తే మనం ముందుకు తీసుకొచ్చాం. నాకు దాదాపు ఈ మార్చి లోపు అంటే మెడికల్ కాలేజీలో ఒక 250 కోట్లు, రోడ్లకు ఒక 300 కోట్లు, అదేవిధంగా డ్రింకింగ్ వాటికి ఒక మొత్తం 300 కోట్లు కలిపి దాదాపు 600 కోట్ల రూపాయలు మనకి ఈ మార్చిలోనే రాబోతా ఉన్నాయి. ఈ పిడుగురాళ్ళు కానీ దాసులు కానీ గుజరాల ఈ 3 మున్సిపాలిటీలు యుద్ధ ప్రాతిపదికన మరి కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా గ్రామాల వీటిలో కార్యక్రమాలు చేయడం మనం చేయబోతా ఉన్నాం. ఈ వేసవిలో లిక్విడ్ కూడా మనం చేయబోతా ఉన్నాం. అధికారుల సహకారంతో మనందరం కూడా గురజాల నియోజకవర్గం అభివృద్ధి ఎజెండాగా కూడా మనం పనిచేస్తా ఉన్నాం. ఈ 6 నెలల్లో